సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన ముందుగా జరిగిన వ్యతిరేక ప్రచారంతో నష్టం తప్పలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మీటింగ్కు గైర్హాజరవడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న క్యాంపెయిన్ జనంలోకి వెళ్ళింది. జగిత్యాల సభకు కేటీఆర్, హరీష్ రావు దూరంగా ఉండడానికి కారణాలేంటి? దీనిపై జరిగిన వ్యతిరేక ప్రచారాన్ని పార్టీ నాయకత్వం ముందుగా ఎందుకు తిప్పికొట్టలేకపోయింది? బీఆర్ఎస్కు నష్టం జరిగిన తర్వాత వివరణ ఇవ్వడంపై, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందంటూ వచ్చిన వ్యాఖ్యలపై పార్టీలో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇటీవల జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గులాబీ దళంలో చేరిన సందర్భంగా జరిగిన ఈ మీటింగ్ కొత్త అంశాలను తెరపైకి తెచ్చింది. పార్టీ కీలక నేతలు ఈ మీటింగ్ కు హాజరు కాకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గైర్హాజరవడంపై వ్యతిరేక ప్రచారం జరిగింది. వాస్తవానికి కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వత్తిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్తో కలిసి ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విచారణపై న్యాయపరంగా తీసుకోవాల్సిన అంశాలపై నిపుణులతో చర్చించారు. దీనిపై కొందరు రాద్ధాంతం చేశారు. పార్టీ కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతోనే జగిత్యాల సభకు డుమ్మా కొట్టినట్టు ప్రచారం జరిగింది. బీజేపీ జాతీయ నాయకులను కలవటం కోసమే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారంటూ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఆరోపించడంతో పార్టీకి నష్టం జరిగింది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందన్న చర్చ సాగింది. కేసీఆర్ సభ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం హరీష్ రావు ఢిల్లీ టూర్ను కాంగ్రెస్ వాడుకుంది. ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం సూచనతోనే హరీష్ రావు బృందం ఢిల్లీకి వెళ్లినట్లు బీఆర్ఎస్ వివరణ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీరా కేసీఆర్ సభ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జగిత్యాల సభకు హాజరవ్వకపోవడంపై వ్యతిరేక ప్రచారం జరిగింది. ఇద్దరు కీలక నేతలు డుమ్మా కొట్టడంతో బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. కానీ వడదెబ్బకు అస్వస్థతకు గురవడంతో కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కొన్ని రోజులుగా కేటీఆర్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు. హరీష్ రావు, కేటీఆర్ జగిత్యాల సభకు దూరంగా ఉండటంతో జీవన్ రెడ్డి పార్టీలో చేరటం ఇష్టం లేక గైర్హాజరయ్యారని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. కానీ వాస్తవం తెలిసిన బీఆర్ఎస్ వీటిని లైట్ తీసుకుంది. ఇక బీఆర్ఎస్ లో చేరటానికి ముందు మద్దతుదారులతో సమావేశమైన జీవన్ రెడ్డి తనది ముఖ్యమంత్రి స్థాయి అని, అయినా కాంగ్రెస్ గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో కేసీఆర్ కు సమకాలీకుడైన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తే కేటీఆర్, హరీష్ రావు మాట వినరన్న ప్రచారం జరిగింది. జగిత్యాల సభ నిర్వహణ ఏర్పాట్లలో ఉన్న పార్టీ నేతలు దీనిని అంచనా వేయలేకపోయారు. చివరికి ఇదే చేటు తెచ్చింది. ఆలస్యమైతే అమృతమైన విషమవుతుందన్న వాస్తవాన్ని తెలుసుకుని సరిదిద్దుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ కేసీఆర్ సూచనతోనే ఈ ఇద్దరు నేతలు జగిత్యాలలో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవాల తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి రావటం ఇదే మొదటిసారి. ఆ సభలో కేటీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో హరీష్ రావు చిన్నపుచ్చుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఇందులో భాగంగానే ఇకపై బీఆర్ఎస్ బహిరంగ సభలు కేసీఆర్ కేంద్రంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలాంటి విషయాల్లో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.